ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాజధాని అమరావతిలో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది మంత్రివర్గం? అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఒక 10:30కు జరగాల్సింది 12 గంటలకి పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన అంశాలు, ఎస్ఐపిబిలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించిన అంశాలకు సంబంధించి కేబినెట్ ఆ ప్రతిపాదనలన్నింటికీ కూడా ఇవాళ ఆమోదం తెలుపుతుంది. ప్రధానంగా సిఆర్డీఏలో రాజధాని ప్రాంతంలో కొంతమంది తల్లిదండ్రి కోల్పోయిన పిల్లలు, అనాథలు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చిన తర్వాత కానీ ఇతరత్ర పరిస్థితుల కారణంగా కానీ వాళ్ళకి 5,000 రూపాయల నెలకి పెన్షన్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన మొన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. రాజధాని ప్రాంతంలో రాజధాని గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. వీధి పోటు ఉన్న ఇళ్లు ఏదైతే ఉన్నాయో ప్లాట్లకు సంబంధించి, వీధి పోటు ఉన్న ప్లాట్లకు సంబంధించి వాళ్ళు మార్చి వేరే ప్రాంతంలో ప్లాట్లు అడుగుతున్నారు. అయితే ఎవరైతే యజమానుల పేరుతో ఉన్నాయో వాళ్ళ పేరుతో మార్చడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేగాని వాళ్ళు ప్లాట్లు ఇచ్చిన తర్వాత వేరే వారికి అమ్మితే కనుక అలాంటి ప్లాట్లకు మార్పు జరగదు. కేవలం యజమాని పేరుతో ఉన్న ప్లాట్లను మాత్రం మారుస్తామని సిఆర్డీఏ అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కృష్ణా నదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్, అంటే నదీ తీరాన్ని అభివృద్ధి చేసి ఒక టూరిజం స్పాట్ గా ఉంచాలనే ఉద్దేశంతో మెరీనా వాటర్ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇవి సిఆర్డీ అథారిటీ. ఇక ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఒక 19,000కు పైగా పెట్టుబడులకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త పెట్టుబడులు వస్తే కనుక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే 20 లక్షల ఉద్యోగాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాబట్టి అందులో భాగంగానే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చే పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. వీటితో పాటు కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, పాలసీ మ్యాటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాల గురించి కొంచెం సీరియస్ గానే డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, రాయలసీమ నీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే కనుక తప్పుడు ప్రచారం జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ సమావేశం తర్వాత చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా ఏపీ కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్.